కన్నడ బ్యూటీ రష్మిక మందాన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. ఇటీవలే ఆమె నటించిన పుష్ప 2 చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చావా కూడా 800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు రష్మిక మందాన మళ్ళీ తమిళ్ సినిమాతో మన ముందుకు రానుంది. వారసుడు తర్వాత మళ్ళీ కోలీవుడ్ ఆడియన్స్ ను పలకరించనుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మిక మందాన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె తమిళ భాష, చెన్నై నగరంపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. రష్మిక మందాన దక్షిణాదిలో దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ నటించింది. ఇక నాగార్జునతో కలిసి దేవదాస్ సినిమాలో యాక్ట్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడు మళ్ళీ కుబేరా సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు నాగార్జున, రష్మిక. శేఖర్ కమల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే కుబేరా ప్రమోషన్స్ కు సంబంధించి కొన్ని ఫోటోలను రష్మిక షేర్ చేసింది. అందులో రష్మిక నాగార్జున పాదాల దగ్గర కూర్చొని ఏదో చర్చిస్తోంది. అలాగే నాగార్జున రష్మిక చేయి పట్టుకొని ఏదో మాట్లాడుతూ కనిపించాడు. చెన్నైలో జరిగిన కుబేరా గ్రాండ్ ఈవెంట్ సందర్భంగా ఈ ఫోటోలు క్లిక్ మనిపించారు. ఇప్పుడు ఈ ఫోటోలకు రష్మిక ప్రత్యేక క్యాప్షన్ ఇచ్చింది. చెన్నైలో కుబేరా సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించాము. నా బాల్యం ఇక్కడే గడిపాను కాబట్టి చెన్నైకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. కుబేరా ప్రమోషన్ ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది. నాన్న ఇక్కడే పనిచేసినందున మేము చెన్నైలోనే నివసించాము. నేను రస్కిన్ అనే పాఠశాలలో చదువుకున్నాను. ఇప్పుడు ఆ పాఠశాల ఉందో లేదో నాకు తెలియదు. ఆ తర్వాత మేము కూర్గుకు మారాము. నేను నేర్చుకున్న మొదటి భాష తమిళం అని రష్మిక రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తమిళ్ భాష చెన్నైని ప్రశంసించినందుకు చాలా మంది కన్నడిగులు రష్మికపై మండిపడుతున్నారు.